తెలంగాణ ఉద్యమకారుడు ప్రజా సేవకుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పొన్నం అక్షరాలతో తయారు చేసిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ మెంబర్గా తెలంగాణ వాణి వినిపించిన నాయకుడు అని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన యువ నాయకుడని వెల్లడించారు. ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీటీసీ చెల్రపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి కొండం రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెద్ద పెద్ద మన గిడ్డంగులు తీసుకొచ్చిండు, రోడ్లు తీసుకొచ్చిండు, మంచినీటి వ్యవస్థను తీసుకొచ్చిండు. ఒక ఎంపీగా అతను పార్లమెంట్ లో తెలంగాణ గళాన్ని ముఖ్యంగా వాడిండు. అతనిపై పెప్పర్ స్ప్రే చేసినా కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ వ్యతిరేకతపై కఠినంగా పోరాడిండు. ఆయన ఫలితమే ఈ రోజు తెలంగాణకు ఒక సుమముఖమైన మార్గం జరిగింది. కాబట్టి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ వారికి ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ సమావేశం కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలు ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మరి ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసిన పెద్దన్న మన కరీంనగర్ పులిబిడ్డ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు. మరి ఈనాడు రాష్ట్రం వచ్చాక మరి ఇంతకు ముందు ఎంపీగా ఉన్న కాలంలో మన కరీంనగర్ కి ఎంపీగా ఉన్న తరుణంలో ఎన్నో వర్కులు తీసుకొచ్చి మన ముస్తాబాద్ మండలాన్ని వన్నె తీసుకొచ్చినటువంటి నాయకుడు. మరి ఈనాడు